ఆదిలాబాద్ జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. ప్రభుత్వం పంట కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. బేలా, జైనాథ్ మండలాల్లోని రాష్ట్ర సరిహద్దుల్లో రైతులు నిరసన వ్యక్తం చేశారు. మాడగాడ, సిర్సన్న, కొబ్బాయి వద్ద హైవేను దిగ్బంధించారు రైతులు. ప్రభుత్వం వెంటనే శనగలు, జొన్నలు కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే పంటను కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. బేలా, జైనాథ్ మండలాల్లోని రాష్ట్ర సరిహద్దులో రైతులు నిరసన వ్యక్తం చేశారు. మాండగాడ, సిల్సన్న, కొబ్బాయి వద్ద హైవేను దిగ్బంధించారు రైతులు. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించాలి, వెంటనే రియాక్ట్ అవ్వాలి, శనగలు, జొన్నలను కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలకు అటు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ఆదిలాబాద్ జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. వెంటనే పంటను కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైవేను కూడా దిగ్బంధించారు. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? రైట్ ఝాన్సీరాణి, ఒక్కసారిగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన రైతులు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో మెరుపు ఆందోళనకు దిగారు. అసలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మహారాష్ట్ర సరిహద్దు తెలంగాణ వైపు వచ్చే హైవేస్ ఏవైతే ఉన్నాయో హైవేస్ ని ఒక్కసారిగా దిగ్బంధనం చేశారు. జైనత్ మండలానికి సంబంధించిన మాండగడ సమీపంలో తెలంగాణ రాష్ట్ర అంతర్రాష్ట్ర హైవే 44 అది అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఆ ప్రాంతంతో పాటు బేలా ప్రాంతంలో ఉన్న కొబ్బాయి, సిరిసన్న ఈ రెండు ప్రాంతాల్లో కూడా రోడ్డుపై బైఠాయించారు. శనగలు, జొన్నలు చాలా రోజులైంది రైతు చేతికొచ్చి వాటిని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు, జాప్యం జరుగుతుందన్నది ఈ ప్రధానమైన ఆరోపణ. రైతుల వద్ద ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయి. దాంతో పాటు వివిధ జిల్లాల్లో రైతులు ఎక్కడైతే కుప్పలుగా పోసుకొనున్న మొక్కజొన్న కావచ్చు, జొన్న పంట కొంత విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమవుతున్న పరిస్థితి ఉంది. దానికి తోడు కొన్ని చోట్ల అకాల వర్షాలు కుడుతున్నాయి. ఆ వర్షాల వల్ల ఆరబెట్టుకున్న పంటలంతా కూడా తడిచిపోయి మళ్ళీ వాటిని అమ్ముకునే పరిస్థితి ఉండదు, పూర్తిగా నష్టపోతారు. కాబట్టి కొంత తక్షణమే జొన్నలు, శనగలు కొనుగోలు చేయాలని ఒక డిమాండ్ ఉంది. సో ప్రధానమైన పంట ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి ప్రధానమైన పంట అయినప్పటికీ రెండో పంటగా మనకు జొన్న గాని అటు శనగలు ఎక్కువగా పండిస్తుంటారు. సో వీటిని ప్రతిసారి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం వీటన్నింటినీ కూడా రైతుల వద్ద ప్రొక్యూర్ చేస్తుంది. కానీ ఈసారి కొంత ఆలస్యం జరిగింది. దాంతో రైతులు ఎన్ని రోజులు ఎదురు చూసి ఒకసారిగా మెరుపు ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. మాజీ మంత్రి జోగురామన్నతో పాటు ఇంకా జిల్లాకు సంబంధించిన చాలా మంది రైతులు, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా హైవే పైన దిగ్బంధనం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు వారితో మాట్లాడుతున్నారు. సో ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తాం, ధర్నా విరమించాలని చెప్తున్నారు. అంతర్రాష్ట్ర రహదారిపై అటు మహారాష్ట్ర వైపు, ఇటు తెలంగాణ వైపు ప్రస్తుతం అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయి ఉంది. సో పోలీసులు రైతులతో, అటు బీఆర్ఎస్ నేతలతో చర్చలు అయితే జరుపుతున్నారు. ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.